కల్తీ లడ్డు విచారణ జరుగుతుంటే జగన్ టీము అనేది పిటిషన్ వేసింది ఆపేమని. కానీ సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి వీల్లేదు అన్నారు. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ విచారణ ఆపమని ఎందుకు అనుకుంటున్నారు? ఇంతకు ముందు అది కల్తీ జరిగిందనే విషయం అది వాస్తవమే. మరి అది భయపడి ఆపడానికి ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నట్టు వెంకటేశ్వర తనంత తను చూపించుకున్నారు. మరి అంతే కదా సార్, ఇంకా ఏదైనా భగవంతుడు చూపించుకుంటారు కదా. ఇప్పటికైనా నిజం అనేది బయటపడుతుంది. అది ఏదైనా బాగా ఉన్నా బాగోదు కదా సార్. అది అసలు లడ్డు కల్తీ చేయడం ఎంతవరకు అది ఈ భగవంతుడికి ఎప్పుడు కూడా కల్తీ అనేది చేయకూడదు సార్. అది సుప్రీంకోర్టు మంచి గుణపాఠమే ఇచ్చిందంటారు. మరి అంతే కదా సార్, సరైనది ఇప్పుడు గుణపాఠం ఇచ్చినట్టు. కల్తీ లడ్డు తిరుపతి దేవస్థానం లడ్డూని విచారణ ఆపమని జగన్ టీం అనేది వెళ్లి పిటిషన్ వేసింది. కానీ హైకోర్టు అనేది విచారణ ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి లేదు, కంటిన్యూ చేయమని. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అవునండి, నేను కూడా విన్నాను దీని గురించి. ఖచ్చితంగా అయితే విచారణ జరగాలి. ఏదైనా కల్తీ జరిగి ఉంటేనే కదా మరి అవన్నీ తెలుస్తాయి, విచారణ జరిగితేనే. సో ఖచ్చితంగా చెయ్యాలి. ఇందులో ఎవరెవరు ఉన్నారో ఏం చేశారో విచారణ జరిగితేనే అందరూ బయటకు వస్తారు. ఇదైతే మంచి పద్ధతి కాదు. ఇప్పటికొచ్చి ఇలా జరిగిందని కూడా వినలేదు. లడ్డూల కల్తీ అనేది ఊరుకోరు. తప్పకుండా దీనికైతే ఫలితం విచారణ జరగాలి, తప్పకుండా వాళ్ళకి శిక్ష పడాలి. అత్యున్నత న్యాయస్థానమే దాన్ని విచారణ తీసుకోమని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయం ఎందుకు? అందులో తప్పు జరగలేనప్పుడు తప్పు జరిగింది కాబట్టి భయపడుతుంటారు. ఏ వ్యక్తి అయినా సరే తప్పు చేసినప్పుడు భయపడడం అనేది సహజం. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి తాలూకు గ్యాంగ్ వాళ్ళందరికీ తెలుసు. దేవస్థానం తాలూకా చైర్మన్ సుబ్బారెడ్డికి గానీ లేదా అంత ముందు చేసిన కరుణాకర్ రెడ్డి గానీ అసలు చైర్మన్ పోస్ట్ ఇవ్వడమే చాలా మన దౌర్భాగ్యం. వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు. ఆయన వెనకాతలో ఉన్న ఒక అనామకుడు కూడా గోల్డ్ అంతా టీటీడీ దేవస్థానాన్ని మిస్లైన్ చేసి కొన్ని వేల టికెట్లు ఆయన తీసుకున్నాడంటే ఏ వేస్ మీద తీసుకున్నాడు? అక్కడ నిజంగా తప్పు జరిగింది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. జగన్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి కల్తీ లడ్డు జరిగిందని చెప్పి తెలిసినా కూడా దాన్ని ఆపడానికి పిటిషన్ వేస్తే హైకోర్టు ఎట్టకేలకు అసలు ఆపడానికి లేదు. మీరెందుకు భయపడుతున్నారు? విచారణ జరగనని అంటున్నారు. మీరు తప్పు చేయలేనప్పుడు మీకెందుకు భయం? విచారణ చేయనియండి. న్యాయవాదులు ఏమో అంత తెలుగు తక్కువగా మీ పక్కన లాయర్లు ఉంటారు, వాదిస్తారు, ఇటు పక్కన న్యాయం ఉంటారు. ఆ న్యాయం అనేది కోర్టులో తేలుతుంది. అత్యున్నత న్యాయస్థానం విచారణ స్వీకరించుకుంటేటప్పుడు మీరెందుకు భయపడ్డాం? అందులో నిజాలు నీకు తేలుతాయి కదా. దాని గురించి మీరు సహకరించండి చేతనైతే. అది నా అభిప్రాయం. ఏదైనా సరే హిందువుల మనోభావాలు ఆ లడ్డు కల్తీ విషయంలో జరిగాయి. భగవంతుడు ఏడుకొండల వారితో ఎవరు పెట్టుకున్నా సరే అది మామూలుగా ఉండదు. దాని శిక్ష అనుభవిస్తారు. అందు గురించి ఈ విచారణ ఏమి ఆగదు, అది కొనసాగుతుంది. ఆయన దాన్ని సంజీవంగా ఉండడం న్యాయం తప్పకుండా గెలుస్తుంది. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పవర్ లో ఉన్నప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు అనే ఒక వ్యక్తి చేసిన దుర్మార్గం చెప్పాలి అంటే, ఒక హ్యూమన్ బీయింగ్ ని అత్యంత కిరాతకంగా దంపతులు కలిసి అనంతబాబు ఆయన సతీమణి ఇద్దరూ కలిసి మట్టు పెట్టి అతను ఇంటికే తీసుకెళ్లి సుబ్రహ్మణ్యం ఆయన ఉన్నాడు ఆయన్ని డోర్ డెలివరీ చేసి ఒక 2 రోజుల తర్వాత వెళ్లి 2 లక్షల రూపాయలు ఇచ్చి నోరు మూసుకొని ఉండమని బెదిరించి ఈ కేసుని కామ్ చేయడానికి వీలు పడక జనాల్లోకి రావడంతో నేనే చేశాను హత్య అని చెప్పి ఆ రోజు చేసిన ఈ అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో దాన్ని ఛార్జ్ షీట్లు వేయమని చెప్పి గవర్నమెంట్ కోర్టుకి ఆర్డర్ ఇస్తా అది 90 రోజుల వరకు వేయకపోతే ఆ కేసుని బెయిల్ గా చేస్తారని చెప్పి వాళ్ళు తెలుసుకొని అది బెయిల్ తీసుకొని ఈ రోజు బయట తిరిగితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దాన్ని బయటకు తీసి సిట్టు వేస్తే అందరికీ ఏవి తెలియని విషయాలన్నీ వెలుగులోకి వచ్చి ఈ రోజు అనంతబాబు తన సతీమణి ఇద్దరు ఈ హత్య చేశారని A1 A2 గా ఉన్నారని ఇదంతా మళ్ళీ చేసింది ఎందుకు అంటే 20,000 రూపాయలకు మాత్రమే. 20,000 రూపాయలు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అనంతబాబుకి ఇవ్వాలని ఆ హత్య చేసిన తర్వాత 2 లక్షల రూపాయలు మళ్ళీ సమర్పించి దర్జాగా తిరుగుతున్న దళితులకి సపోర్ట్ అని నా బీసీ నా ఎస్సీ నా మాట్లాడే ఈ జగన్ ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇంకొకటి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం అంటే రా అంటే రాక్షసంగా, జా అంటే జనాల్ని, కీ అంటే అతి కిరాతకంగా ఒక యంత్రం ఏదైతే ఉంటుందో ఆ యంత్రాన్ని జనాలకి ఉపయోగించి హింసించడమే ఈ రాజకీయం అండి అయింది. ఆయన ప్రజలకు మంచి చేయరు. ఆయన తప్పులు చేయడం, ఆ తప్పుల్ని అవతల పార్టీల మీదో లేకపోతే అవతల మనుషుల మీదో ఆపాదించడం ఇదే ఆయన పని. వాళ్ళు ఏ పని చేసినా ఇంకొక మనిషిని దొరికిపోయిన తర్వాత అది ఇంకొకరి మీద వేయడానికి ట్రై చేస్తారు. ఈ ట్రయల్ లో భాగంగా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ ఏదైతే ఈ అత్యంత నీచమైన పని ఉందో మళ్ళీ బయటపడింది.